బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే వలి గారు. రజనీ గారు, మాజీ మంత్రి రోజా తన సొంత యూట్యూబ్ ఛానల్లో ఒక పోల్ పెట్టారు మేడం. ఆ పోల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరి హయాంలో బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు గారు అంటే ఎక్కువ మంది చంద్రబాబు గారు మంది, అంటే 77% మంది ప్రజలు చంద్రబాబు గారు ఉన్నప్పుడే బాగుంది అని చెప్పారు. తర్వాత ఇంకొక పోల్ పెట్టారు మేడం. తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించి కారణం ఎవరు, తప్పిదం ఎవరిదని ఇంకో పోల్ పెట్టారు. అందులో కూడా తప్పు జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి 80% మంది చెప్పారు. అంటే అడిగి మరీ తన్నించుకున్నారు రోజా గారు అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ పోల్ పెట్టడం కావచ్చు, ఆమె వ్యాఖ్యలు కావచ్చు, ఎట్లా చూస్తారు మేడం మీరు? సార్, పోల్ పెట్టడం, ఫోర్స్ కొట్టడం కాదు. తిరుమల దగ్గర గతంలో 5 సంవత్సరాలలో ఎన్నిసార్లు, నెలలో ఎన్ని రోజులు తిరుమలలో అడుగు పెట్టిందో, ఆవిడ ఒక్కతే రాకుండా ఒక 30 మందిని ఎందుకు తీసుకెళ్ళిందో, ఆ 30 మంది కర్ణాటక, మహారాష్ట్ర లేకపోతే యుఎస్ నుంచి అంటే ఎన్ఆర్ఐ నుంచి వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళిందో, వారందరూ ఎంత సన్నిహితులో, వారికి ఆవిడకి సంబంధం ఏంటో, మా స్వామి వారిని అడ్డం పెట్టుకుని అడ్డంగా ఎంత దోచుకుందో అవన్నీ 1 by 1 లెక్కలు బయటకు తీస్తున్నారు సార్. ఆ పోలింగ్, ఆ ఫోజులు అవన్నీ ఎక్కడో ఉండి ఆవిడ సొంత యూట్యూబ్ ఛానల్లో పెట్టుకునే బదులు కొండ మీదకి వచ్చి అడుగు ఉండాల్సింది. ధైర్యంగా కొండెక్కే ధైర్యం చేయగలుగుతారా ఇక? సో తిరుమలలో లడ్డూలో కల్తీ జరిగిందన్నాక అసలు ఇక్కడ పోలీసులు, కోర్టులు, విజిలెన్స్, సిబిఐ ఇవంతా సెకండరీ థింగ్ సార్. భక్తులే తిరగబడిపోయేలాగా ఉన్నారు. ఇప్పుడు అసలు ఏ ప్రతిపక్ష నాయకుడైనటువంటి గత వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్కరు ఆఖరికి టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. వలి గారు, ఈ విషయం మీకు తెలుసా? స్వామివారికి టికెట్లు బుక్ చేసుకుని లేకపోతే విఐపి బ్రేకులు పెట్టించుకున్నటువంటి ప్రతిపక్ష నాయకుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం మేము రావట్లేదని క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకని? కొండెక్కే ధైర్యం లేదా? భక్తులు ఎదుర్కొనే పరిస్థితిలో లేరా? మరి రోజక్క ఉట్టప్పుడు ఊళ్ళన్నీ తిరిగి పోలింగ్లు పెట్టకపోతే కొండెక్కచ్చు కదా. కొండెక్కి చూడు నేను ఎంత బాగా చేశానో, మా హయాంలో ఏం జరిగిందో చెప్పొచ్చుగా. ఆవిడతో ఉండే కెమెరామెన్ మెడలో సిలువ ఉంటే, సార్ అలా మీరు ఎక్కకూడదు, అది అన్య మతస్థులకి అక్కడ ఎంట్రీ లేదు సార్. ఇప్పుడు మీ మక్కా మసీదుకి వస్తే మీరు ఊరుకుంటారా? జెరూసలంకి వెళ్ళి ప్రార్థన చేస్తానంటే మమ్మల్ని రాణిస్తారా? ఎవరి మత ధర్మాలు, ఎవరి సనాతన ధర్మాలు వారిది. ఇది సెక్యులర్ కంట్రీ కాబట్టి మీకు మత స్వేచ్ఛ ఎంత ఉండగలిగింది. అది ఏ ముస్లిం కంట్రీనో, ఏ క్రిస్టియన్ కంట్రీనో ఈ మాత్రం కూడా ఉండదు కదా. సో భారతదేశం ఒక సెక్యులర్ కంట్రీ అని ముందుగా నిర్దేశించబడింది కాబట్టి ఒక ఇండిపెండెంట్, ఒక రిపబ్లిక్, ఒక డెమోక్రటీ, ఒక సెక్యులర్, ఇన్ని విభాగాలు అనేవి పొందుపరుచున్నాయి కాబట్టి మనం ఇంత స్వేచ్ఛగా, మత స్వేచ్ఛ గానీ, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గానీ ఇవన్నీ మనకున్నాయి కాబట్టి మనం ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. ఈరోజు అన్ని దేవాలయాలకి లేనిది తిరుపతికి ఏంటి అని మొరిగిన వాడి పేరేంటండి? కొడాలి నాని అని మీరు ముద్దుగా అనుకుంటారు కానీ నాని అనే భేదాలు లేకుండా ఆయన పేరు కూడా వెంకటేశ్వర. సో కొడాలి వెంకటేశ్వరరావు ఆయన పేరు, కానీ ఆయన పేరు కూడా మరిచి అయ్యింది అన్ని గుళ్ళకి లేని కాగితాలు, సంతకాలు ఏందంట ఇది అంటే ఏంటిదో కూడా నీకు తెలియకుండా పురుకొస్తాడు లాంటి రుద్రాక్షలు నువ్వు చేతులు కట్టుకుంటున్నావని ఆయన. నీ మతం గురించి నీకు తెలియదా? నీ స్వామి పేరు పెట్టినటువంటి నీ తల్లిదండ్రుల గురించి అడగలేదు ఎప్పుడు? అయినా వెంకటేశ్వర స్వామి గొప్పతనం ఏంటి, తిరుపతి గొప్పతనం ఏంటి తెలియకుండానే మీరు మెట్ల ధరనో మోకాళ్ళ ధరనో మీరు ఎక్కుతున్నారా? సో ఇది చాలా టూ మచ్ అండి. రోజా గారు యూట్యూబ్ ఛానల్లో పెట్టి సమయం వృధా చేసుకునే బదులు కొద్దిగా ఎంట్రీ ఇస్తే తిరుమల పైకి ఎక్కలేకపోయినా సరే కనీసం తిరుపతిలో తిరిగే ధైర్యం చేయట్లేదు సార్. అసలు నగిరిలోంచి బయటకు వస్తుందా, లేకపోతే బెంగళూరులో దాక్కుందా, లేకపోతే మళ్ళీ అవుట్ ఆఫ్ స్టేషన్ పారిపోయిందో మాకైతే తెలీదు. కానీ భక్తులను ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు నిన్నటి రోజు మహా న్యూస్, ఇంకో 2-3 ఛానల్స్ కూడా ఒక సభల్లా పెట్టి రండి మీరు మాట్లాడండి అంటే ఎవరో చిన్న చిన్న చోట నాయకులు వచ్చారు. ఇలాంటి బడా నాయకులు వచ్చుంటే బాగుండేది. టూరిస్ట్ విభాగంలో కూడా ఇంకొకటి థింక్ కదా. సో టూరిస్ట్ శాఖ మంత్రి కదా, ఏపీఐసీలో ఎన్ని స్కాములు పెట్టింది, ఎక్కడెక్కడ దొంగ సంతకాలు పెట్టండి, ఎక్కడెక్కడ అవుట్లెట్లు, లేఅవుట్లకి ప్లాన్లు ఇచ్చేసింది, ఇవన్నీ బయటకు తవ్వుతున్నారు సార్. అంటే ఒక పైకి రాలేనంత లోయలో పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు రోజా రెడ్డి గారు. సో ఎనీవే, ఇక్కడ పోలింగ్లు లేకపోతే ఇంకొకటి ఆ సమాచారం ఏదొస్తుందో కూడా తెలుస్తుంది. కానీ ఉత్తినే మాటలు ఏర్పాటు చేస్తుంది మేడం. ఎందుకంటే ఈ లడ్డూ కల్తీకి సంబంధించే కాదు, ఇంకా ఆ దేవుడి నగలకు సంబంధించి కావచ్చు, భూములు కావచ్చు, ఉండి ఆదాయం కావచ్చు, ఈ లెక్కలన్నీ బయటపడతాయి. మరికొన్ని వాస్తవాలు త్వరలోనే వెలుగు రాబోతున్నాయని చెప్తున్నారు సార్. ఇక్కడ మనం ఇది మన చేతగానితనమని అనుకోవాలి సార్. ఎందుకంటే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకుండా ఏ ఒక్కరూ పైకెళ్ళరు. అబ్దుల్ కలాం లాంటి మహోన్నత వ్యక్తే నేను హిందూ ధర్మాన్ని గౌరవిస్తాను,
అవును. హిందూ ధర్మాన్ని నమ్ముతున్నాను అని సంతకం పెట్టాకే పైకెక్కినటువంటి ఎంతో మందిని మనం చూసాం. కానీ ఏంటి సార్ ఈయన స్పెషల్? ఆంధ్ర రాష్ట్ర సీఎం అయితే ఎవరికి ఎక్కువ? అంటే ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల ఉంది అని మన పెత్తనం దేవుడి మీద చేస్తున్నామా? దేవుడి మీద మనం పెత్తనం చేసే స్థాయిలో మనం ఉన్నామా? మన పరిధి సరిపోతుందా? నీ భార్యకి నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉందో చూపించాలంటే చేయి పట్టుకొని మెట్ల దారిని ఎక్కించాలా, లేకపోతే వెహికల్ లో పెట్టి లోపలికి పైకి తీసుకెళ్లాలా? అంతేగాని టీటీడీ సెట్ అంతా నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో వేచి ఇదిగో ఇలా ఉంటది గుడి ఇలా ఉంటది అంటే ఆవిడ ప్రసాదాన్ని టిష్యూ పేపర్ లో పెట్టి పక్కన పడేయడం, వేసిన అక్షంతులని నువ్వు జుట్టు లాల్పేసి పక్కన పడేయడం, తలకట్టును తీసి పక్కన పడేయడం, సో టెంకాయ కొట్టడానికి రాయి పైకెత్తించడం, సింగిల్ గా నువ్వు పట్టు వస్త్రాలు ఇవ్వడం, ఇవంతా కూడా సనాతన ధర్మానికి విరుద్ధమేనండి. ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఒప్పుకున్నాం? సీఎం అయితే ఎవరికి ఎక్కువ? దేవుడి కంటే ఎక్కువ ఆయన కాదు కదా. సో అదే కర్ణాటక సీఎం కనుక డిక్లరేషన్ మీద సంతకం పెడితే మనం రాణిస్తామా అండి? ఎన్ఆర్ఐ నుంచి వచ్చినప్పుడు సంతకం పెట్టకుండా రాణిస్తామా? అంటే వాళ్ళందరికీ లేని ప్రత్యేకత ఏంటి? సీఎం అయితే ఎవరికి ఎక్కువ? రాష్ట్రానికి దేశానికి ఉండే పిఎం కూడా ఏదైనా అవసరం అయితే సంతకం పెట్టి పైకి ఎక్కుతారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనమే తప్పు చేసాం. సనాతన ధర్మాన్ని గౌరవించకుండా ఒక అన్య మతస్థుని మనం కొండ మీద ఇచ్చాం. చైర్మన్ గా చేసినప్పుడే బలవంతంగా వాళ్ళకి కిందకి దించాల్సింది. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి వారి పిల్లలకి వివాహం కూడా క్రిస్టియానిటీలో చేశారంట. సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పట్టుకొని వెళ్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు ఈ మాటలు. సో వాళ్ళకి పోస్టులు ఇచ్చినప్పుడే అసలు బలవంతంగానైనా అప్పుడు ప్రతిపక్షాలుగా ఉన్న పార్టీలు కొట్లాడైనా సరే వాళ్ళకి పోస్టుల నుంచి దించాల్సింది. సరే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ మొన్న చంద్రబాబు గారు చెప్పారు, వైవి సుబ్బారెడ్డి గారు అంటే 45 సార్లు స్వామి మాల వేసుకున్నారట, అయ్యప్ప స్వామి మాల. సో ఇక్కడ ఆయన చెప్పడం ఏంటంటే, సరే ఎవరైనా గాని అన్య మతస్థులు అనేవారు మా కొండెక్కకూడదు. సో ఒక వ్యక్తి ఏ మతముని ఎలా నిర్ధారిస్తారు అంటే అతని వివాహాన్ని బట్టి, అతను ఏ ప్యాటర్న్ ఆఫ్ వివాహంలో చేసుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే అతను ఏ రకంగా చనిపోయిన తర్వాత చేసే పద్ధతిని బట్టి వారు ఏ మతం అనేది డిసైడ్ చేస్తారు. అంటే ముస్లిమ్స్ కి ఒక రకంగా, క్రిస్టియన్స్ కి ఒక బాక్స్ లో పెట్టి చేసే ప్రేయర్ ఒక రకంగా, హిందువులకి పూడిక గాని కాల్చివేత గాని ఒక రకంగా డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ మోడ్ లో ఉంటది. సో ఏ రకంగా అయితే మన రాజశేఖర్ రెడ్డి గారిని కూర్పు చేశారు, ఏ రకంగా అయితే తల్లి విజయమ్మ గారు బైబిల్ ప్రవర్తత ఆ వాక్యాన్ని చదివి పూడ్చిపెట్టారు. సో ఇవన్నీ కొంత ప్యాటర్న్ ఆఫ్ వ్యూ లో వారు ఏ మతస్థులు అనేది డిసైడ్ చేయొచ్చు సార్. కానీ ఇక్కడ ఎవరు ఏ మతమైనా భారతదేశంలో స్వేచ్ఛగా బతికేయచ్చు, ఏ వ్యాపారాలను చేసుకోవచ్చు, ఏ రాజకీయాల్లోనూ పార్టీలోనూ పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ మాకు కొండెక్కడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ రోజు మీరు విచ్చలవిడిగా భారతదేశంలో ఎక్కడైనా ప్లాస్టిక్ ని వాడేస్తారు సార్. కానీ తిరుమల పైకి ఎక్కాక ఒక్క వాటర్ బాటిల్ కూడా ప్లాస్టిక్ ఉండదు సార్. అంత గాజులో పట్టిన వాటర్ మాత్రమే ఉంటది, గాజు సీసాలు మాత్రమే పడతారు. కింద ఎక్కడైనా చాలా చోట్ల చూస్తాం హెల్మెట్ కొంతమంది ధరిస్తారు, కొంతమంది ధరించరు. కానీ కొండెక్కే ప్రతి ఓడు హెల్మెట్ పెట్టుకోవాలి. కింద మా రాష్ట్ర ఇన్కమ్ మొత్తం ఏ దేశానికైనా ఏ రాష్ట్రం ఇన్కమ్ అయినా లెక్కర్లో ఉంటుంది. కానీ మా కొండ మీద అలా ఉండదు సార్. రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయి ఆదాయం లేకపోయినా సరే మా కొండ మీద మందు అనేది అమ్మరు. ఆదాయం కొండ మీద అమ్మితే కూడా బాగా వచ్చిందని పెడతారా? ఊరుకోరు. కొన్ని లెక్కలు ఉంటాయి. కొండ మీద మందు కానీ, మాదక ద్రవ్యాలు కానీ, ఈ సిగరెట్స్ కానీ, ఈ నాన్ వెజ్ కానీ ఏమీ ఉండవు సార్. వీటన్నిటికీ మించి పెద్ద పెద్ద ప్రధానమంత్రులు, ఎన్ఆర్ఐలు, పక్క దేశపు ప్రెసిడెంట్లు వచ్చినప్పటికీ మేము కొండెక్కితే మాకు సెక్యూరిటీ ప్రిన్సెస్ ఇబ్బంది ఉంటది. అయితే కొండ కింద దిగి దండం పెట్టుకొని వెళ్ళుకో స్వామి, ఇందులేడు అందులేడు సందేహం వలదు అంటారు చూడండి. అంతేగాని కొండ మీదకి విమానయాన ద్వారా రాగా వచ్చే అవకాశం లేదు. ఇది ఎందుకంటే గరుడ వాహనం కేయంలో స్వామి వారే వాహతారు. అది విమానయానం కూడా అదే ఆయన ద్వారా ఉంటుంది. కొండ పరిసర ప్రాంతాల్లో ఆ పైకి కూడా ఏ విమానం వెళ్ళకుండా కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సార్. మొన్నటి రోజు కూడా అన్న చాలా ఆగ్రహపడ్డారు, ఇది డిప్యూటీ సీఎం గారు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని మొదటి నుంచి కాపాడుకుంటూ రావడం అనేది చాలా కీలక అంశం సార్. సో ఎవరి ధర్మాన్ని వారు గౌరవిస్తుంటే పక్క ధర్మాన్ని ఇంకా గొప్పగా గౌరవిస్తారు. సో దీంట్లో కూడా మత చిచ్చులు పెట్టుకోవాల్సిన పని లేదు సార్. ఈ రోజు మక్కా మసీదుకి ఎవరు పోరు, వాళ్ళు పోనివ్వరు. మీకు ఎంత ప్రేమ వలకపోసినా అక్కడ గేటు దాకా ఆపేస్తారు, కానీ లోపలికి అన్ని మతస్థులు ఎవరిని రానివ్వరు సార్. సో ఇక్కడ మేమేం చెప్తున్నామంటే సనాతన ధర్మాన్ని కాపాడిన వాళ్ళు ఆది శంకరాచార్యులు ఎలా అయితే ఉన్నారో, ఆ తర్వాత వివేకానందుల వారు ఎలా అయితే ఉన్నారో, తర్వాత రామకృష్ణ పరమహంస కానీ, ఇంకా ఆయన తర్వాత వచ్చేవారు కానీ, సో ఇలాగ కొంత తరంతో ఆగిపోతుంది సార్. ఇప్పుడు వచ్చేటటువంటి పీఠాధిపతులు కానీ, లేకపోతే కొంతమంది కమర్షియల్ అయిపోయారు. ఈ కమర్షియల్ వింగ్ ఎలా ఉందంటే సైట్ల కోసం, లేకపోతే దేవాదాయ స్థలాల భూముల కోసం, వీటి కోసం మాత్రమే మత పెద్దలుగా వీళ్ళని ధృవీకరిస్తున్న రాజకీయ నాయకులు చిత్రీకరిస్తూ వాళ్ళకి కొన్ని భూములు కేటాయిస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా వైజాగ్ కి సంబంధించిన ఒక గురువుజనో స్వామీజీనో, ఆ పేరు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో సనాతన ధర్మాన్ని కాపాడేవాడు ఒకడు ఉండాలి.
మేము ఎప్పుడు మేడం, ఇంకొక అనుకుంటామండి కలాం గారు. ప్రచారం కూడా బలంగా జరుగుతుంది. శ్రీవారి నగలకు సంబంధించి కూడా వీళ్ళు చేతివాటం ప్రదర్శించి ఉండొచ్చు అని ఒక అనుమానం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? మీకేమన్నా అలాంటి అనుమానాలు ఉన్నాయా? సార్ ఇది చేసినప్పుడు ఇంకేది చేస్తారా అనేది ఒక డౌట్ ఉంటుంది సార్. కానీ గతంలో ఒక ఎలిగేషన్ గుర్తుపెట్టుకున్నారా మీరు? పింక్ డైమండ్ పోయింది ఎస్. అంటూ ఆయన ప్రభుత్వంలోనే చంద్రబాబు గారి మీద ఒక కథనం రాశారు. నారాసుర రక్త చరిత్ర రాసే ముందే పింక్ డైమండ్ పోయిందన్నారు. ప్రభుత్వం వీళ్ళది ఉంది. అసలు ప్రభుత్వం ఎవరిదైనా కానివ్వండి సార్, ఎవరైనా ఉండనివ్వండి, మాకు అనవసరం. స్వామి వారి గర్భగుడిలోకి వెళ్లే సాహసం ఏ సీఎం ఏ పిఎం ఎప్పుడైనా చేసిన దాఖలాలు ఉన్నాయండి? ఎంత పెద్ద సీఎం ఉన్నా దేవుడికి మూడు అడుగులు దూరం నుంచే వారు నమస్కరించుకుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు, వెళ్ళిపోతారు. గర్భగుడిలో అడుగు పెట్టి పింక్ డైమండ్ తీస్తారా? పోనీ స్వామి వారి నగలే ఉంటాయో ఒక సీఎం కి తెలుసా అండి? అసలు ఏమేమి వేసుకుంటారో తెలుసా మీకు? అసలు బ్రహ్మోత్సవాలలో గుప్త నిధుల్లో దాచిపెట్టినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గారు స్వామి వారికి ఇష్టంగా చేపించినటువంటి కొన్ని నగలు బ్రహ్మోత్సవాలకే బయట తీస్తారు. ఎస్పెషల్ గా గరుడ వాహనం రోజు కొన్ని ప్రత్యేక నగలు ఆ రోజు మాత్రమే వేసి ఆ రోజు మాత్రమే తీస్తారు. ఆ ఏదైతే ఆ నగలకి కాపలాగో కొండ మీద కూడా వాహనం టైంలో కూడా గరుడు తిరుగుతూ ఉంటుంది సార్. ఇదంతా ఒక సిద్ధాంత ప్రకారం జరుగుతుంది. ఆ రోజు గరుడ వాహనం రోజు అందరూ కింద ఉన్న స్వామిని ఎంతగా చూస్తారో పైకి వచ్చి తిరిగే గరుడను చూస్తారు సార్. ఆ గరుడు ఒక ట్రిప్ రౌండ్ వేసాకే వాహనం కదిలిద్ది సార్. ఏదైతే రథ సప్తమి రోజు సూర్యుడి కిరణాలు వచ్చాకే వాహనాన్ని బయటకు తీస్తారు సార్. ఆ రోజు వేసే నగలు సపరేట్ గా ఉంటాయి. ఇవన్నీ ఎవరికి తెలుసు? అసలు పింక్ డైమండ్ ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి స్వామివారి నగలు తాకుతారా సార్? అసలు స్వామివారిని ఎప్పుడన్నా ఎక్కడన్నా తాకిన దాఖలాలు ఉన్నాయా? దూరం నుంచి హారతి ఇచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోవడమే గాని అసలు అలాంటిది డైమండ్ పోయింది అంటే అప్పట్లో టీటీడీ పాలక మండలి డిఫర్మేషన్ వేసిందండి. పరువు నష్టం కూడా వేసింది. అరే మేమంతా కాపలాగా వస్తుంటే ఎవరు తాకని నాగల్ని ఎలాగ ముఖ్యమంత్రి అన్యులు సార్. ముఖ్యమంత్రి ఎవరైనా కానీ అన్యులే. ఓన్లీ గర్భగుడిలో ఉండే పూజారి, అది ఆగర్భ పూజారి అంటూ కొంత వారసత్వ పూజారి మాత్రమే ఆ నగలు ఏదైతే అలంకరణ టైంలో కూడా పూర్తిగా నిష్టగా జరుగుతుంది సార్. అలాంటప్పుడు ఆ డైమండ్ పోయింది అన్నప్పుడే మనం కంట్రోల్ చేసుకోవాలి. నిన్నటి కూడా జనసేనకి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మోరోవర్ నాకైతే డౌట్ గా ఉంది, ఈ నగలు ఏ మాత్రం ఉంచాడా, ఏ మాత్రం మార్చాడా? అసలు ఉన్నవి ఒరిజినల్ నగల, గిల్టు నగల? ఏమైనా చేయగల సమర్థుడు ఏమైనా చేస్తాడు. అదే రకంగా టీటీడీ దేవాదాయకు ఓకే. సంబంధించిన ఆస్తులు ఇవన్నీ గతంలో కూడా ఏమార్చడానికి రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఆ ఆస్తులను కూడా కదిలించాలని కోర్టులో ఫైల్ అంటే కదిలించాలన్న మూమెంట్ లో కోర్టులో ఫైల్ చేసి దానికి స్టేటర్ తీసుకొచ్చామండి. ఎందుకంటే మీరు దీన్ని తాకే అర్హత లేదు, అధికారం లేదు ఏ ముఖ్యమంత్రికి అయినప్పటికీ అంటూ కోర్టు స్టేటర్ విధించింది. లేకపోతే అప్పట్లో పిఎఫ్ డబ్బులు, ఎల్ఐసి డబ్బులు, లేకపోతే ఏదైతే మెడికల్ యూనివర్సిటీలో ఉండే డబ్బులు ఏటిని మిగల్చలేదండి. ఆఖరికి నాకు తెలిసి ఒక శ్మశానాలు తప్ప కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ ఆఫీసులు, బంగ్లాలు అన్ని తాకట్లు పెట్టి అప్పులు తెచ్చేశారు. దాన్ని కార్పొరేషన్ మీద పెట్టిన అప్పులు అన్నట్టుగా బయటకు వచ్చింది. సో మోరోవర్ ఇక్కడ టీటీడీ ఆస్తులని తాకనివ్వలేదు. అయినా సరే ఏమైనా అమ్మారా, ఏమైనా మార్చారా? ఇవన్నీ కూడా వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది సార్. ఎందుకంటే నిన్న కూడా మీరు గమనించాలి, పనుగోలు సుధాకర్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్. అవును. ఇదైతే పంది కొవ్వు 1400 ఖరీదు, ఏదైతే ఆవు నెయ్యి 320 రూపాయలు, ఎక్కడ రాగి అనుకుంటా పక్కపక్క నవ్వుకుంటూ ఎక్కడ పంది కొవ్వు అంటూ ఆయన ఎక్స్ప్రెషన్ మారుస్తుంటే ఎక్కడ రాగి అంటూ మన లడ్డుని రాగి బిందె తయారీలో వేలాడి బంగారం యొక్క కలుపుతామా అని ప్రశ్నించాడు ఆయన. అంటే చూడండి అసలు అంటే లడ్డు అంటే మొహానికి రాయగట, పంది కొవ్వు అంటే అది బంగారంతో సమానం అంటే వీళ్ళు పంది కొవ్వుని అంత పద్ధతిగా అంత బంగారంగా భావిస్తున్నారేమో మాకైతే తెలియదు. కానీ ఏదైతే స్వామివారి లడ్డుని ఒక రాగితో ఒక ఇత్తడి సామాన్తో పోల్చేసి అవతల పంది కొవ్వుని పొత్తడితో పోల్చిన వ్యక్తి, పందికేం తెలుసు పౌన్స్ వాసన అంటారండి. అసలు ఇక్కడ స్వామివారి లడ్డు గురించి ఈయనకేం తెలుస్తుంది అనే పరిస్థితులు అయితే నెలకొంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇలాంటి స్టేట్మెంట్లు సుప్రీంకోర్టు గేట్ బయట ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కేసు జరుగుతున్నప్పుడు కేసు ఫ్యాక్ట్స్ ఏంటి, దేని గురించి మీరు మాట్లాడి చెప్పారు అంటే అఫ్ కోర్స్ 1400 ఖరీదు ఉంటుందా పంది కొవ్వు అనేది ఒక ఒకవేళ రేటు ఖరీదైనా నువ్వు కలుపు అనేది రేటు తక్కువ కోసం కాదండి, రేటు తక్కువ ఎక్కువ అని కాదు, అపచారం చెయ్యాలి. స్వామివారిని ఈ రోజు సంప్రోక్షణ జరిగింది, మహాశాంతి యజ్ఞం జరిగింది, లేకపోతే ఆగమ శాస్త్రం ప్రకారం ఎంతమంది సైద్ధాంతులు, వైదిక ధర్మం, సనాతన ధర్మం ప్రకారం అసలు సంప్రోక్షణ జరుగుతుంటే అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దశావతార వెంకటేశ్వర స్వామి గుడిలో 11 రోజులు దీక్ష తీసుకొని నిన్నటి రోజు కనకదుర్గమ్మ గుడి మెట్లన్నీ కడిగి ఆయన సంప్రోక్షణలో ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. ఎవరికి వారు పాప ప్రాయశ్చిత్తం తీసుకుంటే పాపాలు చేసిన వాడు మాత్రం సిబిఐకి పెట్టమంటున్నాడు సార్. ఈ పాయింట్ మనం చాలా బాగా నోట్ చేసుకోవాలి. విజిలెన్స్ ఎంక్వైరీ వద్దంట, సిబిఐ ఎంక్వైరీ కావాలంట.
అంటే నేను గడప దాటలేను కానీ గడప దాటే ఓపిక లేదు కానీ ఇదిగో పక్కూరు మాత్రం నడుచుకుంటూ వెళ్ళిపోతాను అంటాడు చూడండి. అరే నువ్వు గడప దాటడానికే నీకు ఓపిక లేనోడు పక్కూరు ఎట్లా పోతావురా అంటే నేను ముందు గడప దాటలేను అంటాడు. సో విజిలెన్స్ అంటే చాలా చిన్న థింగ్ అండి. విజిలెన్స్ నాకు వద్దు, సిబిఐ నాకు కావాలంటాడు. అంటే చట్టం ఏమైనా చుట్టమా లేకపోతే సిబిఐకి వెళ్తే కేసును మాఫీ చేయగలరా? సిబిఐ ఆయన అండర్ కంట్రోల్లో ఉందని ప్రజలకు ఇంటిమేషన్ ఇస్తున్నాడా? సిబిఐ అయితే ఇంతకీ ఏ 8 దాకా పరిగెట్టిన కేసు ఏ 9, 10 ఎందుకు కదలేదు? సిబిఐ ఇంకా కూడా ఆయన చెక్కు చేతుల్లో ఉందా? సెంట్రల్ ఆయనకి సపోర్ట్ ఉందా అంటూ రాష్ట్ర ప్రజలకి పలు అనుమానాలకి తావులేపాడు. ఓకే. ప్రతి ఒక్క నాయకుడు సార్ విజిలెన్స్ ఎంక్వైరీ మాకు వద్దంటూ కోర్టుకి వెళ్ళిన ప్రతి ఒక్కడు సిబిఐ ఎంక్వైరీ వేయమంటున్నాడు. అంటే సిబిఐ ఎంక్వైరీ గతంలో ఎన్ని కేసులు జరుగుతున్నాయి? 11 సంవత్సరాలు నీ కేసు పొడిగిస్తానే ఉన్నారు. ఎన్ని వేల వాయిదా? నువ్వేమన్నా స్పెషల్ అద్దెకొచ్చినారా? అరే ఏ సమనం ఏ 8 వరకు భాస్కర్ రావు గారు అంటారు, భాస్కర్ రెడ్డి గారు అంటారు, తర్వాత అవినాష్ రెడ్డి గారు అంటారు. ఇంతమంది రెడ్లు బయటకు వచ్చారే, అసలు రెడ్డి గారు ఎందుకు రావట్లా? ఏ 8 దాకా పరిగెట్టిన కేసు ఈ రోజు కూడా అవినాష్ గారిని అరెస్ట్ చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని భారతి గారికి ఏ టైంలో ఫోన్ చేశారు, ఏం మాట్లాడారు, ఆవిడ ఎంతసేపు మాట్లాడేదాకా జగన్ గారికి ఇచ్చారు. అజయ్ కల్లం గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆయన చనిపోయిందని 4ంటికే తెలుసు. బట్ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ అబద్ధపు స్టేట్మెంట్లు 6ంటికి నాకు ఫోన్ చేశాడని. సో ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఎంక్వైరీ చేయాల్సింది సిబిఐ నత్తనడక నడుస్తుంది సార్. మళ్ళీ మీరు గమనించండి, దీన్ని కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వద్దు, నాకు సిబిఐ ఎంక్వైరీ వేయమంటున్నాడు. అంటే సిబిఐని ఏమైనా మార్చేయగలడా? సిబిఐ రామ్ సింగ్ గారి మీద కేసులు వేసిన వాడు సార్. అదే తప్పించుకుందాం అని చెప్పి సిబిఐ అడుగుతా ఉన్నారు. అర్థం కావట్లేదు ఏంటంటే సిబిఐ కేసు వేస్తే ఎవ్వరు తప్పించుకోలేరని దేశవ్యాప్తంగా అందరికీ నమ్మకం సార్. కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే సిబిఐ ఒక నోటీస్ కూడా ఇవ్వలేకుండా, ఏది కర్నూలులోని విశ్వశాంతి హాస్పిటల్ లోపలికి వెళ్ళి నోటీస్ కూడా సిబిఐని ఇవ్వనివ్వకుండా తరిమేసినటువంటి వీధి రోడ్డు కడప కర్నూలు పరిసర ప్రాంతాలు, వాళ్ళని ఆపలేనటువంటి దౌర్భాగ్యులైన అప్పటి ఎస్పీ. ఇది చరిత్ర. పక్క రాష్ట్రాల్లో మహారాష్ట్రలోను కర్ణాటకలోను మా అడ్వకేట్లు చెప్తుంటే ఆశ్చర్యపోతున్నారు. సిబిఐని ఎంట్రీ ఇవ్వలేదా? హౌ ఇట్ పాసిబుల్? సిబిఐ సో స్ట్రాంగ్ కదా అండి, సో స్ట్రాంగ్. మీ స్టేట్ లోనే, మా స్టేట్ లో సిబిఐని ఇళ్ళ చిటికతో కంట్రోల్ చేయగల సమర్థులు ఉన్నారు. ఇంకా కూడా ఏదో కనపడని శక్తి జగన్ గారిని ఇంకా కూడా నడిపిస్తుంది. ఆయన ధీమా ఏంటో, ఆయన ధైర్యం ఏంటో, ఆయన వెనకాల కనపడని ఆ నీడ ఎవరో అది వెలుగులోకి వస్తే గానీ ఆయన కాళ్ళకి కళ్ళాలు వేయలేదు సార్. చూద్దాం మేడం, సిట్ దర్యాప్తులో చాలా విషయాలు, చాలా నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది టీటీడీకి సంబంధించి. అవన్నీ బయటకు వచ్చాక మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.